హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన కిచెన్లో సింక్ కింద ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో ఆ వీడియో చేశాను. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. ఆ లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలా ముందుకు వెళ్తుంది. నాలాంటి వాళ్ళని కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు సింక్ కింద మొత్తం మన సామాన్ అంతా పేర్చుకున్నాం కదా, ఆ సామాన్ అంతా బయటికి మొత్తం తీసేస్తున్నాను. చూడండి, బకెటు, ఇంకో బకెటు, స్టీల్ సామాను కూడా పక్క పెట్టేసుకుంటున్నా. అది ఇంకా 2 బకెట్లు ఉన్నాయి, 2 బకెట్లు కూడా బయట పెట్టేస్తా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? చీపురుతో మొత్తం క్లీన్ చేయాలి. చీపురు రాలేదు, ఇంకా వచ్చింది. ఓకే, పైనంతా బూజంతా దులిపేసుకుంటున్నాను. మేడం ప్లీజ్ కొద్దిగా జరగండి. ఓకే, మా మేడం కూడా జరుగుతుంది. చీపురుతో మొత్తం దులిపేసుకున్నాను. చెత్త చూడండి ఎంత వెళ్ళిందో. ఆ చెత్తను చాట ఎత్తేసుకొని అది పక్క పెట్టేసుకుంటాం. అమ్మో ఎంత స్మెల్లో! ఇప్పుడు అందులో చాలా స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సినది సర్పు, నీళ్ళు, స్టీల్ పీసు. ముందుగా నీళ్ళు కొన్ని పోసేసుకుంటానండి. పోసుకున్న తర్వాత కొద్దిగా సర్ఫ్ ఎక్సెల్ అది కూడా వేసేసిన. మళ్ళీ మా మేడం వచ్చింది, సర్ఫ్ ఎక్సెల్ వేసేసుకున్నా. ఇప్పుడు ఆ మోరి కింద చాలా మురికి జమ అయిపోయింది. అందులో చాలా వాసన వస్తుంది. అందులో మురికి కూడా ఇట్లా గడ్డలా పేరుకుపోయింది అనమాట. దాన్ని కూడా క్లీన్ చేయాలి. సో దాని గురించి ఇప్పుడు నాకు ఒక చిన్న బౌల్ కావాలి. ఓకే, ఇప్పుడు మొత్తం పీస్ పెట్టి రుద్దేస్తున్నాను లోపల. ఎందుకంటే చాలా మురికి ఉంటుంది కదా, దానికి చాలా అసలు సర్వసాధారణ క్లీన్ చేయము మనము, ఎప్పుడో ఒకసారి క్లీన్ చేస్తాం. అందు గురించి నేను ఏం చేస్తున్నా, సర్ఫ్ క్లీన్ అన్నీ వేసుకొని పీస్ పెట్టి బాగా రుద్దేసి ఒక చిన్న డబ్బాతోని. ఇప్పుడు ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే అది కొద్దిగా నానాలి కదా, నానితే మురికి చాలా బాగా పోతుంది అనమాట. నీళ్ళు పోసేసినాను. ఇప్పుడు మాఫింగ్తో క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే తడి ఉంటుంది. తడి వల్ల ఏమైపోతుంది, ఇంకా బొద్దింకలు ఇంకా చాలా వచ్చేస్తాయి. ఫస్ట్ మాఫింగ్తో మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను అంతా. ఎందుకంటే తడి లేకుండా ఉందనుకో మనకి లోపల బొద్దింకలు గిన ఇంకా దుర్వాసన గిన రాదు. మొత్తం నీట్గా అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కొద్దిసేపు ఆగదాం. ఇప్పుడు కాపర్ గోళీలు అంటే తెలుసు కదండి, చాలామంది వేస్తారు మోరీలలో, కొందరు బట్టలలో కూడా వేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే జిల్లపురుగులు బయటికి రావా గోళీల వల్ల. సో ఎక్కడున్న సామాన్ అక్కడ ప్రస్తుతానికైతే సర్దేస్తున్నా. చూడండి, అక్కడ కొద్దిగా తడి ఉంది, ఆ తడి కూడా క్లీన్ చేసుకుంటా. ఇప్పుడు మొత్తం సామాన్ అంతా లోపలికి అయితే పెట్టేస్తున్నా జాగ్రత్తగా. ఇక్కడున్న సామాన్ అక్కడనే పెట్టేస్తున్నా నీట్గా. ఓకేనా? ఇలాంటి పనులు చాలామందికి అయితే చెయ్యరు, కొందరు నామోషి ఫీల్ అవుతారు. నాదేంటంటే పాలసీ, ఏ పనైనా సరే ఇష్టంతో చేయాలి, అది ఏ పనైనా సరే అని. అందుకే నేను ఏ పనే చేసినా మనస్ఫూర్తిగా